రామాయణంలో భరతుడు, భారతంలో పాండురాజు ఇద్దరూ కూడా ఆ రాజ్యార్హతకి అర్హులై ఉండి కూడా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి దూరమైనటువంటి వాడు ఒక ధర్మాన్ని నమ్ముకున్నటువంటి కారణం చేత. ఆ ధర్మం ఎటువంటిది? రామాయణంలో రాముడు జ్యేష్ఠుడితే రాజ్యాధికారం. అంతేకాకుండా సర్వవిధముల అతడు మహాజ్ఞాని, గొప్పదైనటువంటి వేదాంగములను అభ్యసించినటువంటి వాడు, ధనుర్విద్య నిపుణుడైనటువంటి వాడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషుల వద్ద విద్యాభ్యాసము చేసి అనేక శస్త్రాస్త్రములను ఆయుధముగా పొందినటువంటి వాడు, అన్ని విధముల సింహాసములకు అర్హుడైనటువంటి వాడు, జ్యేష్ఠుడిగా రాజ్యాధికారం కలిగినటువంటి వాడు. కానీ ఈ కైకేయి యొక్క వివాహ సందర్భముగా దశరథుడిచ్చినటువంటి వరప్రభావము ఒకటి. అంటే కైకేయి పుట్టబోయేటటువంటి సంతానానికే రాజ్యాధికారం ఉంటుంది అని చెప్పి దశరథుడు చెప్పినట్టుగా చెప్పబడుతోంది. నిజానికి ఇది ప్రాధాన్యత కాకపోయినా దేవాసుర యుద్ధంలో దశరథుడి నుంచి పొందినటువంటి వరముల యొక్క ప్రభావము చేత, ఈ వరములు ఏమిటివి? ఆమె అడిగినటువంటి వరములు ఈ శ్రీరామునకు 14 సంవత్సరాల వనవాసం, తర్వాత తన కుమారుడైనటువంటి భరతునకు పట్టాభిషేకం. తాను రాజ్యానికి ఏ విధముగా అర్హుణ్ణి కాను అనేటువంటి విషయం భరతుడికి తెలుసు. కనుకనే ఈ దశరథుడు మరణించిన తర్వాత అంతఃపురానికి వచ్చి భరతుడు కైకేయిని నిందించి అరణ్యవాసం చేస్తున్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాన్ని స్వీకరించమని చెప్పి కోరాడు. తనకి సంక్రమించినటువంటి రాజ్యాన్ని అతడు ధర్మాన్ని నమ్ముకొని పరిత్యజించాడు. ఎందుకంటే రాముడితోటి అతడు ఎప్పటికీ సమానుడు కాడు. అన్ని విధముల జ్యేష్ఠుడిదే రాజ్యాధికారము, సర్వవిధముల రాజనీతిజ్ఞుడైనటువంటి వాడు. ఈ కారణములన్నీ సరిగ్గా ఇదే అంశము మహాభారతంలో. ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఇక్కడ పాండురాజుకి ఆ రాజ్యార్హత కలిగినటువంటి వాడు అన్ని విధముల. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అగ్రజుడు, తర్వాత అంధుడైనటువంటి వాడు. జ్యేష్ఠుడిదే రాజ్యాధికారమైన అంగవైకల్యం కలిగినటువంటి వాడికి రాజ్యార్హత లేదు. కనుక పాండురాజుకి రాజ్యాధికారం వచ్చింది. కానీ పాండురాజు ఒక ధర్మాన్ని నమ్ముకుని, జ్యేష్ఠుడిదే రాజ్యాధికారం అనేటువంటి ధర్మాన్ని నమ్ముకుని ధృతరాష్ట్రుని సింహాసనం మీద నిలబెట్టి సింహాసన ఆధిపత్యానికి ఈ పాండురాజు దూరం అయ్యాడు. అంచేత ఒక ధర్మాన్ని నమ్ముకుని, ఇక్కడ ధర్మాన్ని నమ్ముకోవడం అనేటటువంటిది రామాయణంలో భరతుడిలోను, భారతంలో ఈ పాండురాజులోనూ కూడా గమనించాలి. అందుచేత వీళ్ళు ధర్మాన్ని నమ్ముకొని సింహాసనాధిపత్యానికి దూరమైనటువంటి వాళ్ళు. ఇది పోలిక.